అలాంటి బీజేపీ కౌన్సిలర్ ఉండే మనకి ఏం డెవలప్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు కూడా ఒకటి ఏమని వస్తారు, దాన్ని మీరు ఆలోచించాలమ్మా. ఇప్పుడు గవర్నమెంట్ మనది ఉన్నది కాబట్టి రూలింగ్ గవర్నమెంట్ కౌన్సిలర్ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వెంటనే 60,000కు పైన చీలకు జాబులు ఇవ్వడం జరిగింది. ఇంకా 3 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించినట్లయితే ఈ కాలనీ అభివృద్ధి తప్పకుండా చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. 41 వార్డు నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కునింటి వినయ దామోదర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే గత పాలనలో ఈడ బీజేపీ కౌన్సిలర్ ఉండే ఈ ఏరియాలో ఏం చేసిండన్నది మీకు తెలుసు. ఇప్పుడు మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మీరు కాంగ్రెస్ కౌన్సిలర్ని గెలిపించుకున్నట్లయితే మేము దగ్గరుండి మీకు డెవలప్ చేయడానికి సానుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ కాలనీ వాసులందరూ సపోర్ట్ చేసి కొన్నింటి వినయాన్ని గెలిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇప్పుడు మేము తిరుగుతున్నాం, చూస్తున్నాం, ఎక్కడ కూడా డెవలపింగ్ లేదు. ఎక్కడి ఉన్నాయి అక్కడనే ఉన్నాయి. ముందు ఎట్లా ఉన్నదో పరిస్థితి ఇప్పుడు కూడా అట్లనే ఉన్నది. గత 10 సంవత్సరాల్లో ఏమీ డెవలపింగ్ కాలేదు ఈ ఏరియాలో. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించినట్లయితే మేము అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పేసి కోరడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చింది ఎలక్షన్ వచ్చింది. చేతుకి వేయాల ఇంద్రమ్మ పార్టీ చేతు గుర్తుకు వేయాల. ఇంద్రమ్మ వచ్చింది, మన ఇంద్రమ్మ ప్రభుత్వంలో ఉంది.